వందే మాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సంపూర్ణంగా ఆలపించాలని కేంద్రం నిర్ణయిస్తే దానిపై కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్, కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరు పట్ల ఎట్లా చూస్తారు అసలు విషయం? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా పెద్ద దేశంలో ఉన్న ప్రజలు కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు. అంటే జనరల్గా వారు దేశ మనకు సంబంధించినటువంటి సింబల్స్ కావచ్చు, మన సాంప్రదాయాలు కావచ్చు, దేన్ని కూడా వారు గౌరవించేటువంటి వ్యవహారం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయము. కానీ ఇంత దిగజారుతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వందే మాత్రం ఆలకిస్తున్న సమయంలో ఆపమని చెప్పడము, అంటే అది ఒకటేసారి అప్పటికప్పుడు ఏదో కారణం చెప్పుంటారు. నిన్నటికి నిన్న గోవాలో కూడా మళ్ళొకసారి మల్లికార్జున ఖర్గే గారు మళ్ళొకసారి వందే మాత్రం పాడుతున్న సమయంలో మరి అదే విధంగా వ్యవహరించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వాళ్లకు ఎంతసేపు ఒక ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గం చుట్టే ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసమే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారే తప్ప దేశ ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ఈ వాళ్ళ సెంటిమెంట్స్ ఏంది, వాళ్ళ ఎమోషన్స్ ఏంది, మన దేశానికి స్వాతంత్రం ఏ సెంటిమెంట్తో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము, ఈ వందే మాత్రం మన భారతదేశంలో ఆ సమయంలో పాడబడ్డది అంటే ఎందుకోసం పాడబడ్డది అనే సంగతిని కూడా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ వ్యవహారాలని శైలిలో మనము దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే మన స్వతంత్ర సమర ఉద్యమంలో ఎంతో మంది పోరాట యోధులు వాళ్ళ చివరి దశలో వందే మాతరం అంటూ కన్ను మూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎందుకు వందే మాతరం పాడడం ఇంత ఇబ్బందికరంగా ఉందనుకోవచ్చు? అంటే వాళ్ళు ఎంతసేపు మన స్వాతంత్రం రావడం కోసం ఏదైతే వందే మాత్రము మనం ఇక్కడ మొత్తము దేశంలో ఏ రకంగా అయితే అయింది, మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చివరిగా వందే మాత్రము పాట పాడుతూ ఉరి తీసినటువంటి వాళ్ళు మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఉన్నారు. అంటే అంత అంత బలంగా ఉన్నటువంటి ఆ వాదనలు వినిపించేటువంటి ఆ గాయాన్ని పాడలేకపోవడం అంటే అది కేవలము ఒక ఒక వర్గానికి ఇబ్బంది పడుతున్నారేమో అని చెప్పి. కానీ మనం అట్లా అనుకోవట్లేదే. ఎక్కడ కూడా మనం ఈ ఆ పాట ద్వారా మనం మన దేశం గురించి, మన దేశాన్ని, మనకున్నటువంటి దేవతలతోని మనం పోల్చుకుంటూ, అంటే దుర్గాదేవితో కావచ్చు, సరస్వతీదేవితో కావచ్చు, తను పోలుస్తూ పాడినటువంటి పాట. దాంట్లో ఎక్కడ కూడా హిందుత్వం అనేది ఉండదు, లేకుంటే ఏదో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా కూడా ఉండదు. అంటే ఆ రకమైన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ థాట్ ప్రాసెస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు నెగిటివ్ గానే ఆలోచిస్తారు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సింది అని చెప్పేసి బీజేపీ నుంచి ఒక స్టేట్మెంట్ రిలీజ్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు అసలు? మరి దాని బీజేపీ, నేను జనరల్ సెక్రటరీ, నేను కూడా ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే, వందే మాత్రం అనాల్సిందే. అంటే దేశంలో ఉండాలంటే అని చెప్పాను. కాకపోతే మనం ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆదర్శంగా, అంటే ఒక రాజకీయ నాయకులు అంటే, ఒక రాజకీయాల్లో ఉన్నామంటే మనల్ని చూసి చాలా మంది ఫాలో అవుతారని చెప్పి, అంటే మనం ఒక ఆదర్శం. ఎంత చిన్న వ్యక్తి అయినా సరే, ఎంత చిన్న కార్యకర్త అయినా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే, ఎవరైనా సరే మనని ఒక ఆదర్శంగా చూస్తూ ఉంటారు. మన గల్లీలో కాకపోతే మన ఇంట్లో కానీ ఎక్కడ పోయినా మనల్ని ఆదర్శంగా చూస్తారు. మనం వ్యవహరించే తీరుని వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనము సరిగ్గా ఉండి, మనం కరెక్ట్గా మన మన సాంప్రదాయాలను కానివ్వండి, మన జాతీయ గేయాన్ని కావచ్చు, మనకు జాతీయ పాటను కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మనం కరెక్ట్గా చేసినట్లయితే మన పిల్లలు కూడా దాన్ని చూసి నేర్చుకుంటారు. ధన్యవాదాలు. సరే, ఏం చెప్తారు వందే మాతరం సంపూర్ణంగా ఆలపించే సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు వ్యవహరించిన తీరు పట్ల? వందే మాతర గీతము ఈ దేశ స్వాతంత్ర మంత్రము. ఆనాడు ఎవరెవరైతే ఈ దేశాని కోసం స్వాతంత్రం చేయాలని తపన చెంది త్యాగం చేస్తున్న జీవితాలు, ఆ త్యాగం చేయడానికి మూల మంత్రము వందే మాతర గీతం. కానీ దుర్మార్గంగా కేవలం ఈ వందే మాతర గాయంలో దుర్గామాతని వర్ణించుకున్న కొన్ని స్టాంజాస్ ఉన్నాయి అని వ్యతిరేకించుకుంటా ఆ రోజు ముస్లింలని బుజ్జగించే చర్యలో భాగంగా ఆ 6 చరణాల వందే మాతరాన్ని ఖండించి కేవలం ఒకటే చరణానికి కుదించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎప్పుడు కూడా ఈ దేశం పట్ల, ఈ దేశానికి ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల పట్ల ఏ రోజు కూడా గౌరవం చూపిలేదు. వాళ్ళందరికీ కూడా గౌరవం చూపించాలని ఒక ఆకాంక్షతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ వందే మాతరం గీతాన్ని 6 స్టాంజాస్ కూడా దాన్ని
పరిపూర్ణంగా పాటించాలని ఏదైతే చట్టం తెచ్చింది, ఆ చట్టాన్ని భిన్నంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వివరించుకుంటా వాళ్ళ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తర్వాత పాడే క్రమంలో దాన్ని పాడుతుంటే ఏ ఆక్రోశం అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారో చాలా బాధాకరమైన విషయం. ఏదైతే అత్యున్నతమైన చట్టసభలలో చట్టంగా మారిన ఒక వందే మాత్రం గాయాన్ని కూడా వాళ్ళు దాన్ని అవహేళన చేస్తూ పాటను ఆపాలి 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 పదే పదే అని చేయడం అనేది ఈ ప్రజాస్వామ్యం విలువలకే వ్యతిరేకము. డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకము. ఎక్కడైనా చూడండి, కేవలం కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగించే భాగంగానే ఈ రకంగా వ్యవహరిస్తుంటది. అలనాడు ఈ దేశం స్వాతంత్రమైనప్పుడు అన్ని వర్గాల వాళ్ళు దేశ స్వాతంత్రానికి పనిచేస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఒకటే మంత్రం వందే మాత్రం. బంకిం చంద్ర చటర్జీ ఏదైతే ఆనంద్ మఠంలో రాసిన వందే మాత్రం గాయం ఉన్నదో ఈ దేశ స్వాతంత్ర ఉద్యమానికి అదొక ప్రాణంగా మారింది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి పునర మనసులలో చైతన్యం నిర్మాణం చేయాలి, ఈ దేశం పట్ల గౌరవం పెంచాలి అన్నదానికి ఈ వందే మాత్రం గాయం అనేది ఒక చట్టంగా మారింది. బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని గౌరవించదు. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు భారతదేశంలో ఉన్న హిందువుల పట్ల గౌరవం లేదు, భారతదేశంలో ఉన్న దేవతా మూర్తుల పట్ల గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం రాజకీయం చేయడం మాత్రం ఒకటే అలవాటు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా తనకు వయసు అయిపోయింది, సో ఆ ఆరోగ్యం సరిగా లేక ఏదో దేని గురించో వెలుస్తుంటే బీజేపీ పార్టీ కావాలనే దీనిని వందే మాతరంకు సంబంధించిన అంశం మీద దృష్టి మళ్లించిందని చెప్పేసి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ. ఆ మాట్లాడే సన్నాసులు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పష్టంగా గమనించారు. వందే మాత్రం గీతం ఆలాపన జరిగే సమయంలో మొదటి స్టాంజా పూర్తయింది. అప్పటి వరకు వీళ్ళు సావధానంగా ఉండి రెండో స్టాంజా స్టార్ట్ కాగానే కాళ్ళల్లో దురదలు పెట్టినట్టు తేళ్లు బాకినట్టు కదలడం ప్రారంభమైంది. కారణం ఏంటి అంటే ఇది కాంగ్రెస్ కార్యాలయము ఈ రకంగా ఏదైతే బీజేపీ ఏదైతే చట్టం తెచ్చిందో ఈడ అమలు కాదు అని ఆమె స్పష్టంగా మల్లికార్జున్ ఖర్గే చెప్పింది. ఆమె దాంట్లో భాగంగానే మల్లికార్జున్ ఖర్గే ఇది చట్టంగా మారిందమ్మా, మనకు తప్పదు పాడాల్సిందే అని ఆయన హితబోధం చేసిన తర్వాత వారు నిలబడి పూర్తి వందే మాత్రం గీతం ఆలాపన జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ దీని ఏదైతే వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఏదైతే వందే మాత్రం ఏదైతే చట్టంగా మారింది ఆ చట్టాన్ని సంబంధించిన కేసులు ఏమన్నా పడతాయేమో అని దీన్ని పెడదారి పట్టాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ రకంగా దొంగ మాటలు మాట్లాడుతున్నారు. అంతేగాని ఆడ జరిగింది స్పష్టంగా యావత్తు దేశం అంతా కూడా భారతీయులందరూ చూసిండ్రు ఏ రకంగా అయితే వందే మాత్రం గీత ఆలాపన జరిగే సమయంలో మొదటి చరణం వరకు అయితే వాళ్ళు మంచిగా గౌరవంగా నిలవడం, రెండవ చరణం ప్రారంభం కాగానే వాళ్ళు ఏదైతే గాడిద లెక్కలు చేశారు కదా, ఇదంతా దేశం చూసింది. వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రజలందరూ గ్రహించారు కాంగ్రెస్ పార్టీ కేవలం ఆ చట్టము వల్ల వచ్చే ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ పెడదారి పెట్టి మాట్లాడుతున్నారు. మొన్న రీసెంట్ గా మోడీ ప్రసంగంలో భాగంగా దిమాగు నక్సల్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో దాని గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? చూడండి, ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం నడవాలి అని ఆకాంక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే క్రమంలో దేశము ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే ఒక ప్రాణంగా మారి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఈ దేశంలో బుల్లెట్తోనే మేము బ్యాలెట్ కాదు బుల్లెట్తోనే పనిచేస్తాము అని పని చేసుకుంటూ వచ్చి ఎక్కడో ఒక చోట ప్రజా ఆదరణ కోల్పోయి పాతాళానికి చేరిన ఒక పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈరోజు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతము మావోయిస్ట్ సిద్ధాంతం ఈ దేశానికి ఈ దేశ భౌగోళికంగా ఈ దేశంగా సైద్ధాంతికంగా ఈ దేశం సాంస్కృతికంగా సరిపోదు అని నీలమట్టం అయిపోయింది. కూకుట్ల వేర్లతో భారతీయ జనతా పార్టీ దాన్ని తరమేసింది. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఏ సిద్ధాంతం అయితే ప్రపంచ దేశాలలో ఎక్కడో పుట్టింది ఎక్కడో కనుమరుగైపోయింది, కానీ ఇంకా దాని భుజాల మీద మోస్తున్న కొందరు ఎవరైతే మేధావులు ఉన్నారు కదా ఆ మేధావులు ఈ సమాజంలో ఎక్కడైనా సరే భారతదేశంలో దేశాన్ని విచ్ఛిన్న శక్తులుగా మారి దేశాన్ని విభజించాలి పాలించాలి అనే ఒక ఆలోచనతోని చాలా మంది మేధావులు మీరు చూస్తుంటారు చాలా సందర్భాలలో దళిత సమాజాన్ని హిందూ సమాజం దూరం చేయాలి అని మాట్లాడే నాయకులందరూ కూడా ఈ సమాజంని విచ్ఛిన్నం చేసే శక్తులు. సమాజంలో ఎవరైతే మేధావులుగా పలుకుబడి చెంది ఏదైతే జన విజ్ఞాన వేదిక పేరుతో మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఏదైతే దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారో దిమాగి నక్సల్ పేరుతోని ఎవరైతే కుహానా మేధావులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరించిండు, మీరు దేశం నిర్మాణం కోసం పనిచేయండి దేశాన్ని పతనం కోసం కాదు అని సంకేతం చెప్పగా నరేంద్ర మోడీ గారు ఆ రోజు దిమాగి నక్సల్ అనే పదం వాడడం జరిగింది. దాని దౌర్భాగ్యమైన విషయము నేను ఆ కోటికి నేనే మొదటి వ్యక్తిని అని ఆ రోజు చిదంబరం దాన్ని ఒప్పుకొని నేను దిమాగి నక్సల్ అనడం అనేది దౌర్భాగ్యమైన విషయం. సార్ ఎట్లా చూస్తారు సోనియా గాంధీ వ్యవహరించిన తీరుపై వందే మాతర సంపూర్ణ గీతం ఆలపించే సమయంలో? భారతీయ జనతా పార్టీ మొన్న సోనియా గాంధీ గారు మరి వందే మాతరం
ఆలపించే సమయంలో మరి కొంత అసహనం వారు వ్యక్తం చేసినట్టు అనిపించింది. దాని గురించి మరి కాంగ్రెస్ పార్టీ వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అసలు ఏం జరిగింది, మరి ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా భారతదేశాన్ని, వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ గారు అవమానించినట్టే. ఇదేం కొత్త ఏం కాదు. మరి కాంగ్రెస్ అంటేనే మరి కుటుంబ పాలన, వారి కుటుంబం గురించి ఆలోచిస్తారు తప్ప మరి దేశాన్ని గురించి వారి ఫస్ట్ ప్రయారిటీ కాదు. సెల్ఫ్ ఫస్ట్, నేషన్ లాస్ట్ అని వాళ్ళ సిద్ధాంతం ఉంటుంది. మరి ఈ వివాదంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో ఏమైంది చెప్పకపోతే ఇది బాధ్యతారాహిత్యం. మరి బీజేపీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఏమైంది ఆ రోజు అని. అంటే గత కొద్ది రోజు అంటే ఎన్నో సంవత్సరాల నుంచేలే ఈ వందే మాతర పూర్తి గేయానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం ఉంది. సో గతంలో కూడా మరి 2 చరణాలకే కుదించిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఇదే వ్యతిరేకత ఎందుకు? అంటే దేశం పట్ల ప్రేమ లేనట్లా, లేకపోతే వందే మాతరం పట్ల ఏమనుకోవచ్చు అసలు? ఒక ఇన్సెక్యూరిటీ, కాంగ్రెస్ పార్టీకి అభద్రతా భావం. భారతీయులందరూ ఒకప్పుడు భారతదేశాన్ని వందే మాతరం అనే గేయం దేశాన్ని మొత్తం ఏకం చేసి స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన పోరాట స్ఫూర్తి నింపే గేయం. భారతదేశంలో మళ్ళీ ఈ గానం పూర్తిగా పాడడం ద్వారా మళ్ళీ దేశం అందరూ కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యంగా ఉండి ఒక సంఘటితంగా అయి, మరి ఆ సంఘటితం అయితే దాన్ని బలపరిచేది బీజేపీని ఆ దురదృష్టంతో ఏ విషయంలోనైనా కాంగ్రెస్ వాళ్ళ పాలసీ డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళ పాలసీ వాళ్ళు కూడా అదే కొనసాగిస్తున్నారు, డివైడ్ అండ్ రూల్, కులము, మతము, ప్రాంతము. మరి వందే మాతరం లాంటి మరి గేయం ఒక భారతదేశాన్ని అందరికీ, పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు అందరినీ ఒక దేశభక్తి భావన కలుగుతుంది. అలాంటి భావన కలిగితే మరి వాళ్ళకేమో మరి అభ్యంతరమో, మరి ఎందుకు అసహనంగా అలా చేయడం వల్ల సామాన్యులకు ఒక మెసేజ్, రాంగ్ మెసేజ్ పోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం కుచ్లోగంకా సాత్ అని అర్థమవుతుంది. మరి వేరే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తుంటే ఈ పక్క మన జాతీయ గేయాన్ని అవమానపరచడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని గురించి ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సింది అని ఒక స్టేట్మెంట్ పబ్లిక్ లోకి విడుదల చేయడం జరిగింది బీజేపీ పార్టీ. దాని గురించి ఏం చెప్తారు అసలు? ఖచ్చితంగా మన జాతీయ గీతం అందరు పాడాల్సిందే, దాంట్లో వేరే అనుమానం లేదు. భారతదేశ మన జాతీయ గీతాన్ని పాడడంలో మనకెందుకు సంకోచం ఉండాలి? ఈ గీతం మరి ఎంతోమంది త్యాగాలు దీన్ని వెనుక ఉన్నాయి. భారతదేశ స్వాతంత్రం రావడానికి కూడా ప్రాణ త్యాగాలు వందే మాత్రం అనుకుంటూ వారు స్వాతంత్ర ఉద్యమంలో ముందుకు నడిచిన గేయం, స్ఫూర్తి నింపిన గేయం. ఆ గేయం పాడడానికి ఎవరికి అభ్యంతరం ఉండాలి? అందరం వందే మాత్రాన్ని గౌరవించాలని మేము కోరుతున్నాం. మొన్న ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగిస్తూ కొంతమందిని ఉద్దేశించి దిమాగి నక్సల్స్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ అవ్వడం, దానికి చాలామంది ఫాలోవర్స్ రావడం, ఇది కూడా మళ్ళీ ఒక సిజేపీ ఉద్యమం లాగా ముందరికి వస్తుందని చెప్పేసి ఈ దిమాగి నక్సల్స్ అనే వాటి ద్వారా అని చెప్పేసి చర్చ జరుగుతుంది సోషల్ మీడియా. కొంత శక్తులు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, సమాజాన్ని విభజించాలి, కులం, మతం, ప్రాంతం అలా విభజించి వాళ్ళ ఓట్లు రావాలి, బీజేపీ గెలవద్దనే దురదృష్టంతో ఈ శక్తులన్నీ రకరకాల మనకు బయట కనిపించే కొన్ని ఉంటాయి, పార్టీ రూపంగా ఉంటే పార్టీల వెనుక కూడా కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయి. భారతదేశాన్ని కులం, మతం, ప్రాంతం ఏదో వివాదాల ద్వారా దీన్ని విభజించి మరి వారు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. దేశ సమగ్రతకు, ఐక్యతకు ఇవన్నీ శక్తులు దెబ్బతీస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆపరేషన్ కాగర్ ద్వారా భారతదేశంలో నక్సలిజంని అంతం చేసింది. మరి ఓర్వలేక ఏదో రకంగా సమాజంలో అల్లకొల్లోలం సృష్టించాలి, ఇన్స్టెబిలిటీ తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితులు వస్తే కొన్ని అదృశ్య శక్తులు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన శక్తులు వాళ్ళకు లాభం వస్తుందని ఇలాంటి వారు ముందుకు వస్తున్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. మనము ఎక్కడికక్కడ మరి వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు ఎవరైనా విఘాతం గమనిస్తే మరి వాళ్ళకు తగిన శిక్ష ప్రజలు ఇస్తారు, ప్రభుత్వం కూడా ఇస్తారు.